అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత తిరుపతిలో నిత్యం అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో తిరుపతి మహతీ కళాక్షేత్రంలో తిరుపతి ఫిలిం సొసైటీ వారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో ఇవాళ అంకితం నీకే అంకితం అనే కార్యక్రమాన్ని గానగంధర్వుడు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ పాటల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి అలాగే ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది గాయకులు గాయనీమణులు ఈ కార్యక్రమానికి వచ్చేశారు. వారిలో కొంతమంది ఇవాళ మనతో కూడా ఉన్నారు. వారిని ఒక్కొక్కరుగా పలకరించి వారి అభిప్రాయాలు కనుక్కునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ మేనేజర్, ఇలాగా విభిన్న రంగాల్లో వారి యొక్క ప్రతిభ ప్రదర్శిస్తూ 10 మందికి స్ఫూర్తిగా ఉన్నటువంటి స్నిగ్ధ గారు మనతో కూడా ఉన్నారు. వారిని పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఇవాళ తిరుపతి అనేది ఒక హోలీ ప్లేస్. ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి నిత్యం. తిరుపతి ఫిలిం సొసైటీ తరపున మీరు ఇక్కడికి ఆహ్వానించారు. తిరుపతి ప్రేక్షకులందరూ కూడా మీలాంటి గొప్ప సింగర్స్ ఎప్పుడు వచ్చి ఇక్కడ పాడతారనేటటువంటి ఒక ఎదురు చూపుతో కూడా ఉన్నారు. ఇవాళ జూన్ 14, 15 2 రోజుల పాటు ఈ అంకితం నీకే అంకితం ఈ కార్యక్రమంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి పాటలు అనేకం మీరు అందరూ కూడా ఇక్కడ ప్రేక్షకులకు వినిపిస్తున్నారు. తిరుపతిలో వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేయడం పట్ల మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్నిగ్ధ. నాకు చాలా ఆనందంగా ఉంది. అది దీక్షలో ఉన్నప్పుడు తిరుపతి లాంటి ప్లేస్లో, అది కూడా మహతి అంటేనే కళలకు పుట్టినిల్లాగా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ టు తిరుపతి ఫిల్మ్ సొసైటీ, బాబు గారు ఎప్పుడు ఇలాంటి మంచి అవకాశాలు ఇస్తుంటారు. సో నాకు చాలా ఆనందంగా ఉంది. అది కూడా ఎస్పీబీ గారి పాటలు ఎవర్ లాస్టింగ్. అసలు అలాంటిది ఆయన పాటలు మళ్ళీ ఆయన జన్మదినం సందర్భంగా పాడడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. పరమేశ్వరుడు ప్రసాదంలా భావిస్తున్నాను. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఏ విధంగా అయితే భగవద్గీత ఇవాళ అట్లే నిలిచిపోయిందో, ఉదయం లేస్తే ఎక్కడైనా సరే ఏ మందిరంలో అయినా సరే భగవద్గీత వినిపించాల్సిందే. మనందరం వారి గానంలో అది వింటేనే బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఘంటసాల గారు పాడినటువంటి భగవద్గీత వింటూ ఉంటారు. ఆ తర్వాత మరి గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలే, ఆ పాట వింటేనే మనకు దాంట్లో ఉండేటటువంటి పాటలో మాధుర్యం, ఆ మజా అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని మీరు ఎప్పుడైనా కలిసారా? వారితో మీకు ఏ విధంగానే పరిచయం ఉందా? ఆ విశేషాలు కాస్త పంచుకోండి. నాది ఫస్ట్ ఈవెంటే ఎస్పీబీ గారితో జరిగిందండి. చాలా భయపడ్డాను. కాకపోతే ఆయన చాలా ఈజీ చేసి, ఏం కాదు నాన్న, చక్కగా పాడుతున్నావు, నువ్వు చక్కగా పాడతావు, ఇది ఇది అని చెప్పి ఆయన బాగా ప్రోత్సహించి, ఎందుకంటే ఆయన పక్కనుండి ఆయనతో పాటు డ్యూయట్ పాడాలంటే నాకు అది నా ఫస్ట్ షో జీవితంలో. కాలేజ్లో ఉన్నప్పుడు పాడడం జరిగింది. సో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఆయన అంత డౌన్ టు ఎర్త్గా అంత మంచిగా మాట్లాడడం అనేది చాలా బాగా అనిపించింది. అంతేకాక మీరు చెప్పినట్టు నేను పొద్దున్న పూజ చేసేటప్పుడు కూడా ఎస్పీబీ గారు పాడిన లింగాష్టకమే పూజ గదిలో ప్లే చేసుకుంటుంటాను. సో ఆయన పాటలు అలాగా, అసలు భక్తి గీతాలంటే అసలు ఎస్పీబీ గారే, అసలు తిరుగులేదు. ఇప్పటికీ అయ్యే వింటున్నాం. తర్వాత చాలా చాలా వచ్చినా సరే అయ్యేందుకు ప్లే చేయబుద్ది అవ్వదు, అయ్యే ప్లే చేసుకుంటాం. ఇక్కడికి తిరుపతి ఫిలిం సొసైటీ వారు చేపట్టినటువంటి ఈ అంకితం నీకే అంకితం కార్యక్రమంలో పాల్గొనడానికి అనేక మంది గాయకులు గాయనీమణులు కూడా వచ్చారు మీతో పాటే. అందులో వారందరికన్నా మీరు వయసులోనూ అనుభవంలోనూ పెద్దవారు. మీరు ఇప్పుడు ఉండేటటువంటి వారికి ఏ విధమైనటువంటి సూచనలు ఇస్తారు గాయకులకి, గాయనీమణులు? సూచనలు ఇవ్వడం అంటే చెప్పే అంత పెద్దవాళ్ళం కాదు. అండ్ వాళ్ళు కూడా చాలా టాలెంటెడ్ సింగర్స్ ఇప్పుడు బయటకు వస్తున్నారు. అందరు కూడా జస్ట్ ఆ పాటకి మన సోల్ ఇచ్చి అలా పాడేస్తే చాలా ఎంజాయబుల్గా ఉంటుంది. అంతేకాక పాటకి ప్రాణం పోయాలి. అండ్ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ హార్డ్ వర్క్. బాగా సాధన చేసి చక్కగా రిజల్ట్ దేవుడికి వదిలేయండి, మీరు తప్పకుండా పైకి వస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో గాయకురాలు కూడా మనతో కూడా ఉన్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని చెప్పి మనందరం చూసే ఉంటాం. ఇదే కోవలో కొంతమంది బాల్యం నుంచే కూడా వారి ప్రతిభను ప్రదర్శిస్తూ ఉంటారు. చదువుల్లోనూ, చిత్రలేఖనంలోనూ, ఆటల్లోనూ, సంగీతం, సాహిత్యం, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఇలా అనేక రంగాల్లో బాల్యం నుంచే వారి యొక్క ప్రదర్శనను మనం చూస్తూ ఉంటాం. వారందరినీ మనం వండర్ కిడ్స్ అని కూడా అనుకుంటూ ఉంటాం. ఈ కోవలోకే ప్రవస్తి, ఈ పేరు చాలా అందరికీ సుపరిచితం, తెలుగు వారందరికీ కూడా. పాడుతా తీయగా కార్యక్రమంలో ముఖ్యంగా ప్రవస్తి గారు చిన్నప్పటి నుంచి, వారి బాల్యం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క అడుగుజాడల్లో, వారి యొక్క స్ఫూర్తితో, వారి యొక్క మార్గదర్శకత్వంలోనూ, అలాగే కళా తపస్వి దర్శకులు కె విశ్వనాథ్ గారి
వారితో ఉన్నటువంటి వారి ముందర వారి సమక్షంలో ప్రదర్శించినటువంటి ఆ పాటలు పాడే తీరు, వారి విధానం, వారు అప్పట్లో చిన్నతనంలో ప్రవస్తి గారిని వారు దగ్గరికి తీసుకుని ముద్దు చేసిన విధానం, ఇవన్నీ కూడా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ ఒక మధుర జ్ఞాపకాలుగా గమ్మత్తుగా మిగిలిపోతూ ఉంటాయి ప్రవస్తి గారి ప్రస్తావన వచ్చినప్పుడు. ఈ క్రమంలో ప్రవస్తి గారు ఇవాళ తిరుపతి ఫిలిం సొసైటీ వారు నిర్వహించేటటువంటి అంకితం నీకే అంకితం కార్యక్రమంలో పాల్గొనడానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని స్మరించుకుంటూ ఇక్కడ వారి జయంతిని నిర్వహిస్తున్నారు తిరుపతి మహతి కళాక్షేత్రంలో. ఇక్కడికి వచ్చినటువంటి గాయని మండలిలో ప్రవస్తి గారు కూడా ఇవాళ వచ్చేశారు. వారిని పలకరించి అనేక విశేషాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. తిరుపతికి వచ్చారు, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. ఇక్కడికి వచ్చి ఇక్కడున్నటువంటి వీక్షకుల ముందర మీరు మీ ప్రదర్శన పాటలు పాడడం, ఇక్కడ ఉన్నటువంటి వారి ఆదరణ ఏ విధంగా మీకు ఒక అనుభూతిని కలిగిస్తోంది? అందరికీ నమస్కారం. ముందుగా తిరుపతి ఫిలిం సొసైటీ వారి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మేము ప్రతి ఇయర్ వస్తూ ఉంటాను, ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తూ ఉంటాను. చాలా బాగా చూసుకుంటారు, నిజంగా ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు నాకైతే. సో చాలా మంచిగా చూసుకుంటారు. వేణుగోపాల్ అంకుల్ కానీ, బాబు అంకుల్ కానీ, అలానే వాణి ఆంటీ, అందరూ ఫిలిం సొసైటీ అందరూ కూడా. సో ఇక్కడ పాడుతున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఎస్పీబీ సార్ని స్మరించుకుంటూ అయిన పాటలు పాడడం అనేది మహతిలో నాకు చాలా 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 స్పెషల్గా అనిపిస్తుంది. బికాజ్ బాలు గారితో నాకు చాలా మంచి బాండింగ్. నేను తాతగారు అని పిలుస్తాను. సో చాలా మిస్ అవుతున్నాము, కానీ ఆయన పాటలు పాడుతుంటే ఆయన ఇక్కడే ఉన్నారు అని అనిపిస్తుంది మా అందరికైతే. సో చాలా ఆనందంగా ఉంది. మహతి నాకు చాలా స్పెషల్ చిన్నప్పటి నుంచి కూడా. ఈ వేదిక నుంచి అందరూ పెద్ద పెద్ద సింగర్స్ రావడం జరిగింది. సో ఇక్కడ పాడుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా. మీరు చిన్నతనం నుంచి కూడా పాటలు పాడుతున్నారు కదా, ప్రేక్షకులు అందరూ కూడా తెలుగు ప్రేక్షకులు. మీరు తమిళ్, కన్నడ అన్నిట్లో కూడా పాడి ఉండొచ్చు, కానీ ప్రవస్తి గారంటే తెలుగు ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఎందుకంటే మిమ్మల్ని చిన్నతనం నుంచి అందరూ చూస్తున్నారు. నిన్న ఇక్కడ ఆడియన్స్లో కూర్చొని చూస్తుంటే కూడా అదిగో ప్రవస్తి వచ్చారు, ఆ చిన్నతనంలో ఆ పాట పాడేది కదా అని చెప్పి అందరూ కూడా ఇక్కడ అనుకుంటూ ఉన్నారు మీ గురించి. ఎస్పీబీ గారు ఉన్నప్పుడు మీరు వారి దగ్గర ఎన్నో పాటలు పాడారు, విశ్వనాథ్ గారి సమక్షంలో కూడా ఎన్నో పాటలు పాడారు. అవన్నీ ఈనాటికి కూడా అలాగే నిలిచిపోయి తెలుగు ప్రజల హృదయాల్లో. వారితో మీ యొక్క పరిచయము, సాంగత్యము, వారు మీకు ఏ విధమైనటువంటి సూచనలు ఇచ్చేవారు, అది పంచుకుంటారా? అయితే నేను ఫస్ట్ టైం పాడుతా తీయగాలో పాడాను బాలు తాత గారి ముందు 2017లో. అయితే అప్పుడు నేను ఫస్ట్ వచ్చేసి పిబరే రామరసం అనే పాట పాడి ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను. దాని తర్వాత రాయినైనా కాకపోతే నేను పాట పాడాక తాతగారు కొంచెం ఎమోషనల్ అయ్యారు, బికాజ్ ఆ సాంగ్ అలాంటిది. అండ్ నేను బాగా పాడాను ఆ పాట. అంటే ఐ వాజ్ 10 years old, నాకు 10 ఏళ్ళప్పుడు. సో పాడాక ఆయన ఏమన్నారంటే, దండం పెట్టాలనిపిస్తుంది కానీ నువ్వు చిన్నదాన్ని అయిపోయావు, సో నేను చేయలేకపోతున్నాను అని ఒక కామెంట్ ఇచ్చారు. నాకు చాలా చాలా స్పెషల్. అండ్ నాకు అలాంటి కామెంట్ నాకు ఇంకెవరి నుంచి రాలేదు. విశ్వనాథ్ గారి నుంచి వచ్చింది, ఓన్లీ వీళ్ళిద్దరు లెజెండ్స్ నుంచి వచ్చింది. సో చాలా చాలా స్పెషల్ జర్నీ నాది అది పాడతా తీయగాలో. అలానే ఫైనల్స్ వరకు కూడా నువ్వు అసలు ఒక్క తప్పు చేయట్లేదు, నేను పట్టలేకపోతున్నాను అని చెప్పేవాళ్ళు. ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ అని చెప్పేవాళ్ళు నాతో. నువ్వు ఎలా చేస్తున్నావు నన్ను అడిగేవాళ్ళు ప్రతి ఎపిసోడ్ కూడా. సో చాలా హ్యాపీగా సాగిపోయింది పాడతా తీగ జర్నీ అంతా కూడా. అలానే విశ్వనాథ్ గారు నన్ను ఒళ్ళో కూర్చున్న జుమ్మంది నాదం అనేది పాడి చాలా వైరల్ అయింది, ఇప్పటికీ కూడా అందరికీ తెలుసు. నన్ను అలానే గుర్తుపడతారు ప్రవస్తి అంటే. సో ఆయన నుంచి మంచి కామెంట్స్ రావడం, అలానే ఆయన దగ్గర ఆనతీనియరా అని పాడాను ఒక 2 ఆయన చనిపోక ముందే కరెక్ట్గా. సో అప్పుడు పాడాను, ఆయనకు సన్మానం చేశారు వెంటనే. చాలా బాగా పాడావు, ప్రతి వీక్ వస్తూ పాడుతూ ఉండు అని కూడా చెప్పారు. నాకు కొన్ని పాటలు ఇచ్చారు నేర్చుకోమని, నువ్వు నా కోసం ఈ పాడాలి అని నాకు కొన్ని పాటలు కూడా ఇచ్చారు. సో అంత మంచి బాండింగ్ అయితే నేను పెంచుకున్నాను లెజెండ్స్తో. సో ఐ ఫెల్ట్ వెరీ లక్కీ. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి గారి వారు అంత గొప్పవారు మిమ్మల్ని ఆ విధంగా పొగిడారు అంటే, వారికి ఆ విధమైనటువంటి భావన కలిగించారు అంటే అది ఎంతో గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఈ మధ్య అంటే మీరు పాడుతా తీయగలు ఎంతో కాలం నుంచి పాడుతున్నారు. ఈ మధ్య జరిగినటువంటి వివాదాల జోలికి పోయి దాన్ని మళ్ళీ రేజ్ చేసే చర్చ నేను చేయదలుచుకోలేదు. కాకపోతే మీరు బాల్యంలో ఉన్నప్పుడు, ఇప్పుడు పరిణతి చెందిన ప్రవస్తిగా సినీ నేపథ్య గాయనిగా మారిన తర్వాత అప్పటికి ఇప్పటికీ మీరు ఏం డిఫరెన్స్ కనిపెట్టారు? ఏం డిఫరెన్స్ అంటే ఏం లేదండి. యాక్చువల్లీ అప్పటి నుంచి ఎలా ఉందో అలానే ఉంది. బట్ ఓన్లీ లాస్ ఏంటంటే ఎస్పీబీ సార్, అదొక్కటి ఇండస్ట్రీకి పెద్ద లాస్. బికాస్ తాతగారు ఉన్నప్పుడు అంతా వేరు ఉండేది. నేను చెప్పినట్టు రియాలిటీ షోస్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా నడిచేవి, చాలా ఆనెస్ట్గా నడిచేవి. సో ఒక్క లాస్ తప్పించి ఇంకేం మారలేదు, అంతా అలానే ఉంది.
సినీ పరిశ్రమలో ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఆ, గాయకులు గాయనీమణులు ఇప్పుడు ఎక్కువయ్యారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వారు చిత్ర గారు, ఆ దీని వరకు కూడా జానకమ్మ సుశీలమ్మ వరకు కూడా అది ఒక యుగం అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మీలాంటి వాళ్ళందరూ కూడా అందిపుచ్చుకొని సంగీతాన్ని అందిపుచ్చుకొని వచ్చారు మీరందరూ కూడా. ఇప్పుడు ఉన్నటువంటి గాయనీమణులకు కానీ గాయకులకు కానీ ఏ విధమైనటువంటి అవకాశాలు వస్తున్నాయి చిత్ర పరిశ్రమలో అంటే మీరేం చెప్తారు? ఇప్పుడైతే కాంపిటీషన్ చాలా పెరిగిపోయిందండి. అంటే మూవీ ఆపర్చునిటీ రావడం చాలా కష్టం అయిపోయింది కొంచెం. ఆ, అక్కడే బ్యాచెస్ ఉండడం కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర, సో కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ అయితే రావట్లేదు, కొంచెం కష్టంగానే ఉంది ఆపర్చునిటీ రావడం. సో అందుకే సోషల్ మీడియా అనేది ఒక ఇప్పుడు మంచి ప్లాట్ఫామ్. సో నేను ఇంక అక్కడే మంచిగా పాడి పెడుతూ ఉంటాను, ప్రతి వీక్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అది విని ఏమైనా ఆపర్చునిటీ రావచ్చేమో, నాకు ఏమైనా మ్యూజిక్ డైరెక్టర్ నుంచి రావచ్చేమో తెలీదు. కానీ మూవీస్లో రావడం అయితే కొంచెం కష్టమైంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో, బికాస్ అందరు చాలామంది సింగర్స్ వచ్చేసారు. చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది సినీ మ్యూజిక్ ఫీల్డ్లో. సో మూవీ ఆపర్చునిటీస్ అనేది కష్టమే అండి ఇప్పుడున్న దానిలో రావడం. సినిమాల్లో కూడా పాటలు పాడాలంటే శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటే సినిమా పాటలు కూడా బాగా పాడేదానికి ఒక అవకాశం ఉంటుంది. అంటే దాంట్లో ఉన్నటువంటి మెళకువలు బాగా తెలుస్తాయి సినిమా పాటలు పాడాలంటే అని. మీరేమన్నా శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారా? నాకు 3 years ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేశాను. వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారని హైదరాబాద్లో ఫస్ట్ ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఇంకా అప్పటి నుంచి కంటిన్యూ చేస్తూ చెన్నైలో కూడా నేర్చుకున్నాను. నేను ఒక 3 years ఉన్నాను చెన్నైలో. అప్పుడు బిన్ని కృష్ణకుమార్ గారి దగ్గర నేర్చుకున్నాను. ఇప్పటికీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను, ఇంకా నేర్చుకుంటూనే ఉంటాను. బికాజ్ సంగీతంకి ఎండ్ అనేది లేదు, నేర్చుకుంటూనే ఉండాలి ఎవరైనా. సో డెఫినెట్లీ నేర్చుకుంటే ఇంకా బాగా పాడగలం ఒక సాంగ్ని తీసుకొని. అలానే నేర్చుకోకపోతే అస్సలు రాదా అని కూడా లేదు, పాడచ్చు. కానీ నేర్చుకొని పాడితే అది చాలా డిఫరెంట్గా వినిపిస్తుంది, బికాజ్ ఆ నాలెడ్జ్ అనేది వస్తుంది, అన్నీ వస్తాయి సంగీతం నేర్చుకుంటే. సో డెఫినెట్లీ శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటే డెఫినెట్లీ చాలా మంచిగా ఉపయోగపడుతుంది. మా సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్లో ప్రవస్తి గారిని మాట్లాడిస్తున్నామంటే ప్రేక్షకులందరూ కూడా ప్రవస్తి గారి దగ్గర నుంచి ఒక పాటను ఎదురు చూస్తారు సహజంగా. అంటే ప్రవస్తి గారు అంటే పాట అంటే ప్రవస్తి గారు అనే విధంగా మీరు బాల్యం నుంచి కూడా అందరిలో ఒక చెరగని ముద్ర వేసేశారు. కాబట్టి మా ఛానల్ కోసం, తిరుపతిలో ఉండేటటువంటి ప్రేక్షకుల కోసం మీకు నచ్చిన పాట ఏదైనా పాడండి. అదే మనం ఎలాగో ఎస్పీబీ సార్ని స్మరించుకుంటున్నాం కాబట్టి ఆయన పాట పాడతా, నాకు చాలా ఇష్టమైన పాట. నీలాలు కారేనా కాలాలు మారేనా నీ చాలినే పంచుకోనా నీలాలినే పాడలేనా జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలినే పంచుకోనా నీలాలినే పాడలేనా జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా. ధన్యవాదాలండి. మీరు మళ్ళీ తిరుపతికి వచ్చి తిరుపతి ప్రేక్షకుల ముందు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మీ పాటలు ఇక్కడ ఉండే వాళ్ళందరూ వినాలని, తిరుపతి ఫిలిం సొసైటీ వారు ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరపాలని కోరుకుంటూ మీకు అనేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుపతి ఫిలిం సొసైటీ వారు నిర్వహించే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జయంతిని వారిని స్మరించుకుంటూ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని స్మరించుకుంటూ అంకితం నీకే అంకితం కార్యక్రమం నిర్వహించే దాంట్లో భాగంగా ఇవాళ సురభి శ్రావణి గారు, ప్రముఖ గాయని, వారు కూడా ఇక్కడికి విచ్చేసి తిరుపతి ప్రేక్షకుల ముందు వారి గళాన్ని విలిపించారు. వారిని కూడా పలకరించి విశేషాలు కనుక్కునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. తిరుపతికి వచ్చి ఇక్కడ ప్రేక్షకులందరి ముందు ఇది పాడడం మీకు ఇదే ప్రథమమా? ఇంతకుముందు ఎప్పుడైనా పాడారా? అసలు తిరుపతి లాంటి ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇక్కడ ప్రేక్షకుల ముందు మీ ప్రదర్శన ఇవ్వడం మీకు ఎటువంటి అనుభూతిని కలిగించింది? అందరికీ నమస్కారం. తిరుపతి వాసులందరికీ నమస్కారం. తిరుపతికి నేను చాలా ఏళ్ల క్రితం వచ్చాను. ఇదే ఫిలిం సొసైటీలో 2008, 2009 ఆ ప్రాంతంలో నేను ఒక 2 సార్లు వచ్చి పాడడం జరిగింది. ఇదే మహతి ఆడిటోరియంలో. ఇలాంటి మంచి వేదిక పైన పాడడం అనేది ఎప్పుడు నేను అదృష్టంగానే భావిస్తాను. ఫిలిం సొసైటీ వాళ్ళు కూడా అలాగే మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకొని చాలా చక్కగా చాలా మంచి పాటలను ఇస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. చాలా కాలం తర్వాత వచ్చానండి నేను. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో పాడడం అనేది నిజంగా చాలా జన్మజన్మల సుకృతం అన్నట్టుగా నేను భావిస్తూ ఉంటాను. మీరు జీ సరిగమప ద్వారా మీరు అందరికీ బాగా ఫేమ్ కదా, దానికి మీరు ఏ విధంగా వచ్చారు?
మీరు ఎక్కడ సంగీతం నేర్చుకున్నారు? అంటే శాస్త్రీయ సంగీతం ఏమైనా నేర్చుకున్నారా? ఇప్పుడు సినిమా పాటలు పాడాలన్నా కూడా కొంచెం శాస్త్రీయ సంగీత సాధన ఉంటే బాగుంటుందని అందరూ అనుకుంటుంటారు కదా. మీరు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారా? జీ సరిగమపలో మీరు పార్టిసిపేట్ చేశారు కదా, ఆ అనుభవాలు కాస్త వివరించండి. తప్పకుండా. నేను గుంటూరులో నా మొట్టమొదటి గురువుగారు మా తాతగారు శ్రీ సురభి లీలా పాపారావు గారండి. ఇంట్లోనే నాకు ఆయన హార్మోనియం ప్లే చేస్తూ నాకు సాపాసాలు అవన్నీ నేర్పించడం జరిగింది. కొద్దిగా నాకు ఒక 5-6 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకొక గురువుగారి దగ్గరికి నన్ను పంపించారు శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి. శ్రీమతి పత్రి నిర్మల గారు ఆవిడ. ఇంకొద్దిగా ఏజ్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ కోర్స్ చేస్తే బాగుంటుంది, డిప్లొమా చేస్తే బాగుంటుందని మ్యూజిక్ కాలేజ్కి, గుంటూరులో అది మ్యూజిక్ కాలేజ్ కాదు, మ్యూజిక్ స్కూల్ ఉండేటప్పుడు. సో అక్కడికి వెళ్ళి నేను సర్టిఫికేట్ కోర్స్ శ్రీమతి పాడిబండ్ల జానకి గారి దగ్గర చేశాను. తర్వాత నా 10th అయిపోయిన తర్వాత విజయనగరం వెళ్ళడం జరిగింది మా అమ్మమ్మ గారి ఊరిలో. అక్కడ విజయనగరం మ్యూజిక్ కాలేజ్లో డిప్లొమా చేశానండి. తర్వాత జీ సరిగమప ఆఫర్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ ఆడిషన్స్ విజయనగరంలోనే అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే సరిగమప ఫస్ట్ సీజన్ మాతోనే స్టార్ట్ అయ్యింది అసలు 2008లో. సో అలా నేను వెళ్ళి ఒక 2 రౌండ్స్ పాడాను. ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ అయ్యాను, సెకండ్ రౌండ్ సెలెక్ట్ అయ్యాను. తర్వాత కాల్ వచ్చేప్పటికి ఒక టైం పట్టింది. బట్ స్టిల్ నాకు నేను ఒక రకంగా లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు జీ సరిగమప అనేది. నాకు అది చాలా ఫేమ్ తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా జీ సరిగమపకి కూడా నేను ఎప్పటికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. యా. ఇక్కడే కాకుండా ఇంకా ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అది చూసుకుంటే కొన్ని రియాలిటీ షోస్ అనేకం జరుగుతుంటాయి కదా, అట్లా వాటిలో కూడా జీ సరిగమప తర్వాత ఏమైనా పార్టిసిపేట్ చేశారా? లేదంటే ఇక్కడ మహతీ క్షేత్రంలో ఇవాళ ఇక్కడ జరుగుతుంది కదా, ఇటువంటి ప్రత్యక్ష కార్యక్రమాలు కూడా మొత్తం మీద ఓవరాల్గా ఎన్ని మీరు ప్రదర్శనలు ఇచ్చుంటారు? నాకు అడ్వాంటేజ్ ఏంటంటే మా నాన్నగారు కూడా సింగర్ అండి. సో ఆయనకి గుంటూరులో ఒక ఆర్కెస్ట్రా ఉండేది చిన్నప్పటి నుంచి. సో అలా నాకు ఈ షోస్ ఎన్ని చేశాను అనే కన్నా ఎంత క్వాలిటీగా నేను నేర్చుకున్నాను అన్నది నాకు మా నాన్నగారి ద్వారా నాకు అర్థమైంది. లైక్ అంటే స్టేజ్ ఫియర్ లేకుండా ఉండడము, అందరిలో మాట్లాడడం ఎలాగ, అందరితో ఎలా మెలగాలన్నది మా నాన్నగారు అలా ఆయన చూస్తూ పెరిగాను. ఆయన ఆర్కెస్ట్రాలో ఎలా ఆర్గనైజ్ చేసేవాళ్ళు అవన్నీ కూడా. సో చెప్పడానికి వీలైనటువంటి అన్ని షోసే చేశాను నేను అనుకుంటున్నాను. ఒక 1500కి పైగా చేశానని నాకు ఇప్పటి వరకు. ఇక జీ సరిగమప గురించి చెప్పాలి అంటే అసలు అది తెచ్చిన ఫేమ్ నేను ఇంకా వేరే షో ఇంకేది పార్టిసిపేట్ చేయకూడదు, దాని గౌరవాన్ని నేను అలా ఉంచుకోవాలి అన్న ఉద్దేశంలో నేను ఆ సరిగమప షో ఒకటే నేను చేయడం జరిగింది. తర్వాత ఈటీవీలో ఒక్కరే అని వచ్చేది ఒక ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే అన్ని ఛానల్స్లో ఉన్న విన్నర్స్కి కలిపి ఒక కాంపిటీషన్ పెట్టారు. సో అందులో పార్టిసిపేట్ చేశాను. తర్వాత బాలు గారి ఈటీవీ స్వరాభిషేకంలో పాడుతూ ఉన్నాను. అంతే. ఇంట్లోనే మీకు ఆల్రెడీ సంగీతం ఉంది కాబట్టి నాన్నగారే స్ఫూర్తిగా మీరు అనేక కచేరీలు ఆర్కెస్ట్రాలు చూస్తున్నారు కాబట్టి వారిని స్ఫూర్తిగా తీసుకుని మీకు సంగీతం మీద ఆసక్తి కలిగి మీరు గాయనిగా తయారయ్యారు. జీ సరిగమప తర్వాత అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ దాన్ని ఓవర్కమ్ చేసేదిగా ఏది లేదని మీ మాటల ద్వారా తెలుస్తుంది. కానీ నిన్న ఇక్కడ మీరు పాడిండేది చూస్తే ఇక్కడ అందరూ ప్రేక్షకులు కూడా ఉర్రూతులూగిపోయారు, చాలా అద్భుతంగా పాడుతున్నారని చెప్పి ఎన్నో ప్రశంసలు. అంటే నేను ఆడియన్స్లో ఉన్నాను కాబట్టి నాకు అవన్నీ తెలిసింది. ఇప్పుడు సురభి శ్రావణి గారు నెక్స్ట్ టార్గెట్ ఏంటి, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ఏం కావాలని అనుకుంటున్నారు? సినిమా అంటే బ్యాక్గ్రౌండ్ ప్లేయర్ కూడా కావాలని అనుకుంటున్నారా? ఏ విధంగా? అంటే ఇప్పుడండి ఇన్స్టాగ్రామ్లు యూట్యూబ్లు వచ్చాక సినిమాలోనే పాడాలా అని ఒక ఆలోచన కలిగింది జనాలకి. అంటే నేను సింగర్నే, నేను పాడగలను అని చాలామంది అనుకుంటారు. ఇప్పుడు ఏంటంటే సినిమాల్లో పాడితేనే సింగర్ అని కాదండి, నేను నిజంగా చెప్తున్నాను. ఎంతోమంది సింగర్స్ ఉన్నారు, సినిమాలో పాడిన వాళ్ళకి ఏంటంటే ఫేమ్ ఉంటుంది అంతే, కానీ టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇవన్నీ వచ్చేసాక అందులో పాడుతున్నారు. అయితే నా టార్గెట్ అంటూ ఏం లేదండి. నేనేమంటానంటే సినిమాలో పాడితేనే సింగర్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలెంట్ ఉంటే ఎక్కడైనా కూడా మనం తిరగచ్చు. ఇప్పుడు నేను దుబాయ్ వెళ్ళాను, కువైట్ వెళ్ళాను, ఇంకా నాకు వెళ్ళాలని కూడా ఉండొచ్చు. కానీ నాకు పెళ్ళైపోయింది, నేను విజయనగరంలో ఉంటున్నాను ఇప్పుడు. సో నాకున్న అవకాశం బట్టి నేను కొంతమంది స్టూడెంట్స్ని తయారు చేద్దాం, లేదా అంటే కళని వదులుకోకుండా ఎలాగోగలా లైఫ్లో గెట్ ఆన్ అవుతూ ఉండాలి, మనం నేర్చుకున్నది అలా ఉండిపోకూడదు అనేది నాకు ఒక ఆలోచన అండి. అంతే. ప్రత్యేకించి ఇవాళ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జయంతి కార్యక్రమం సందర్భంగా మనము పాటలన్నీ కూడా పాడి మీలాంటి వాళ్ళ దగ్గర ఇక్కడ అందరూ కూడా మీ యొక్క ప్రదర్శనను తిలకిస్తూ ఉన్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వారి గురించి ఎప్పుడూ మాట్లాడుకోవాలి, ఇవాళ ముఖ్యంగా మాట్లాడుకోవాలి కాబట్టి వారితో మీకున్నటువంటి
సాన్నిహిత్యం, వారు ఏ విధమైనటువంటి సూచనలు మీకు చేశారు, సంగీతంలో ఈ విధంగా అంటే మీరు స్వరాభిషేకం అటువంటి వాటిలో కూడా వారితో కలిసి మీరు వేదికను పంచుకున్నారు కాబట్టి వారి దగ్గర నుంచి మీకు ఏ విధమైనటువంటి సూచనలు, మార్గదర్శకం లభించాయి? బాలు గారి గురించి మాట్లాడేంత పెద్దవాళ్ళం ఎవ్వరూ లేము. కాకపోతే వారితో నాకు మిగతా సింగర్స్ అందరితో ఉన్నంత క్లోజ్నెస్ లేకపోయినా నా వరకు కొద్దిగా ఉండిందండి. ఎందుకంటే ఒకసారి మాది గుంటూరు, మా అమ్మగారి ఊరు. సో గుంటూరు వచ్చినప్పుడు వారితో పరిచయం ఏర్పడింది. తర్వాత స్వరాభిషేకంలో కూడా తప్పులు ఏమి ఉండేవి కాదు, అలా పాడుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. కానీ సార్ ఏంటి చేసేవాళ్ళంటే ఏదైనా తప్పుపోతే ఓడి అని అంటూ ఉంటాం మేము, మళ్ళీ పాడచ్చులే, డిసప్పాయింట్ అవ్వద్దు, ఇలా ఉండండి, పాజిటివ్గా ఉండండి, ఏం అవ్వదు, ఇది ఎపిసోడే కదా, ఇదేమి లైవ్ ప్రోగ్రామ్ కాదు కదా అన్నటువంటి ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు. వారిని చూడడమే అదృష్టం. వారితో ఒకసారి ఎన్నెన్నో జన్మల బంధం పాట కూడా పాడడం జరిగింది. అదొక బ్యూటిఫుల్ మూమెంట్ అది నాకు. యా, ఇప్పుడు వచ్చే అప్కమింగ్ సింగర్స్కి, చిన్నపిల్లల నుంచే సింగర్ కావాలని అనుకుంటుంటారు. మీరు చెప్పినట్లు సినిమాలో పాడితే కానీ వారు సింగర్ కాదు అని అనుకునేవడానికి లేదు కదా. ఇంట్లో ఉండేవాళ్ళు కూడా, ఈవెన్ విలేజెస్లో ఉండేవాళ్ళు కూడా అద్భుతంగా పాడుతూ ఉంటారు. కాకపోతే వాళ్ళు లైమ్ లైట్లోకి రాకపోవచ్చు, వాళ్ళకు రావాలన్నటువంటి ఆసక్తి లేకపోవచ్చు. ఇప్పుడున్నటువంటి వచ్చే అప్కమింగ్ గాయకులకి ఎవరైతే కావాలనుకుంటున్నారో వారికి సురభి శ్రావణి గారు ఏమిస్తారు మెసేజ్? చెప్పాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు చాలా షార్ప్ అండి. వాళ్ళు చాలా బాగా పాడుతున్నారు. వాళ్ళు సంగీతం నేర్చుకోమనే చెప్తా ఎప్పుడు కూడా. నేర్చుకోనటువంటి పిల్లలు కూడా ఇప్పుడు చూస్తున్నాను, చాలా బాగా పాడుతున్నారు అందరూ కూడా. వాళ్ళకి చెప్పేదేం లేదు, వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఉంటున్నారు. కానీ సంగీతం నేర్చుకుంటే ఉండేటువంటి ఆ ఇంపార్టెన్స్ పెద్దయ్యాకే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే అందరి తల్లిదండ్రులు ఈ టీవీ ఇవన్నీ చూసేసి మా అమ్మాయి కూడా పాడేయాలి, మా అబ్బాయి కూడా పాడేయాలని ఆతృతలో ఉన్నారు తప్ప నేను టీవీలో చూసేసుకోవాలి మా పిల్లల్ని అన్న ఇదిలో ఉన్నారు. వాళ్ళకి కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ని పెంచుతున్నారు పిల్లల్లో. మా అమ్మాయికి ఏంటి, మా అబ్బాయికి ఏంటి, ఇంత బాగా పాడిందని, అంటే ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు అనేలాగా ఉంటున్నారు. కానీ బేసిక్ అసలు సరళీస్వరాలంటే ఏంటి, జంట స్వరాలంటే ఏంటి, అలంకారాలు ఏంటి, గీతాలు ఎందుకు, వర్ణాలు ఎందుకు, కృతులు ఎందుకు, ఇవన్నీ కూడా అది ఫస్ట్ నుంచి వాళ్ళకి అలవాటు చేస్తే పెద్దయ్యాక చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ నొటేషన్ అని ఒకటి ఉంటుందండి. ఒక పాట పాడుతున్నప్పుడు దాని వెనక ఉండే స్వరాన్ని కనుక్కోగలిగేటువంటి జ్ఞానం అన్నది పిల్లలకు అందిస్తే అంతకు మించిన ఆస్తి వాళ్ళకి లేదు మ్యూజిక్ ఫీల్డ్లో. అది నేను చెప్పదలుచుకున్నా. సో సంగీతం నేర్పించండి అందరికీ. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుపతి ఫిలిం సొసైటీ వారు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో తిరుపతి మహతీ కళాక్షేత్రంలో గానగంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా కొన్ని పాటలు పాడేటటువంటి కార్యక్రమానికి సంబంధించి కొంతమంది ప్రఖ్యాత గాయకుల్ని, గాయనీమణుల్ని ఇక్కడికి ఆహ్వానించారు. అందులో భాగంగా నరసింహ గారు కూడా ఇవాళ తిరుపతికి విచ్చేశారు. వారిని పలకరించి అనేక విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం నరసింహ గారు. మీరు పాడుతా తీయగాలోను అలాగే వివిధ కార్యక్రమాల ద్వారా కూడా తెలుగు ప్రజలందరికీ కూడా చాలా సుపరిచితులు. ముఖ్యంగా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో మీరు వచ్చి ఇక్కడి ప్రేక్షకుల ముందు మీ ప్రదర్శననివ్వడం పట్ల మీ అనుభూతిని తెలియజేయండి. అందరికీ కూడా నమస్కారం అండి. తిరుపతి పుర ప్రజలందరికీ కూడా. అండ్ ఇవాళ తిరుపతి ఫిలిం సొసైటీ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి అంకితం నీకే అంకితం అనే ఈ కార్యక్రమం బాలు గారి పుట్టినరోజు సందర్భంగా సో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అలాగే వేణుగోపాల్ రెడ్డి గారు, బాబు గారు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా. సో దేవస్థానం వారు ఎంతో సపోర్ట్ చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో మేమందరం కూడా వచ్చి పాడడం, బాలు గారికి ఈ పాటలను అర్పించడం చాలా సంతోషకరమైన విషయము. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతా తీయగా అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అనే విధంగా ఒక యుగం నడిచింది అని చెప్పుకోవచ్చు. ఒక ఏరా ఆ విధంగా నడిచింది. అందులో మీరు కూడా ఒక గాయకుడిగా భాగస్వామ్యం పొందారు. దానికి ఎంతో గర్వించాల్సినటువంటి విషయం. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో మీకున్నటువంటి పరిచయం, వారు మీకు ఏ విధమైనటువంటి సూచనలు చేసేవారు, ఏ విధంగా మిమ్మల్ని గైడ్ చేసేవారు, ఆ అనుభవాలు కాస్త పంచుకోండి. తప్పకుండా అండి. నేను ముందుగా చెప్పాల్సిన విషయం ఏంటంటే మాది సొంతూరు నెల్లూరు. బాలుగారు పుట్టిన ఊరిలోనే నేను పుట్టాను. అది నాకు చాలా గర్వించదగ్గ విషయం. అలాగే 2015లో నేను పాడుతా తీగ అనే కార్యక్రమంలో కంటెస్టెంట్గా వచ్చాను. తర్వాత నేను కంటిన్యూగా బాలుగారితో చాలా సంవత్సరాలు జర్నీ చేస్తూ వచ్చాను. చివరిగా ఆయన చేసినటువంటి సంగీత ప్రయాణంలో కూడా నేను ఆయనతో పాటు ఉండడం నేను చాలా సంతోషకరమైన విషయము. ప్రతిసారి కూడా ఆయన అంటే చాలామందికి ఇన్స్పైరింగ్ విషయం బాలు గారు అంటే. ఆయన చూసి చాలామందికి కూడా ఇలా ఉండాలి, ఇలా మెయిన్ ఎలా పాడుతున్నారు అని పక్కన పెడితే
మెయిన్ ఏంటంటే ఆయన ఎలా ఆయన సంస్కారం ఎలా ఉండాలి, బిహేవియర్ పెద్దవాళ్ళ దగ్గర కానివ్వండి, ఆన్ స్టేజ్ ఎలా ఉండాలని చాలా విషయాలు మేము నేర్చుకునేవాళ్ళం. కొన్నిసార్లు మెయిన్ ఏంటంటే పాడుతా తీగలో నేను పాడుతున్నప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ అప్పుడు నేను ఇలా భయపడుతూ ఉంటే ఆయన దగ్గరకు వచ్చి నా చెయ్యి ఇలా పట్టుకొని నేను మనిషిని దెయ్యాన్ని కాదు అని ఇలాగా ఆయన వేసిన ఒక జోకు. అలాగే మేము పాడినప్పుడు ఏదైనా కామెంట్స్ చెప్పినప్పుడు అన్నీ కూడా ఓకే అంటే వీడు చెప్తుంటాడులే నాకేంటి అని అనుకుంటున్నావు కదా అని ఆయన వేసే జోకులు, ముసలాడు ఏదో చెప్తున్నాడు అని ఇలాంటివన్నీ అనుభవాలు చాలా కూడా మేము ఆయనతో అనుభూతి చెందాము. పాడుతా తీయగాతో పాటు మీరు అనేక రియాలిటీ షోస్లో కూడా పాల్గొన్నారు కదా, ఏ వాటిల్లో పాల్గొన్నారు, ఆ విశేషాలు కూడా మాకు తెలియజేయండి. పాడుతా తీగ తర్వాత నేను సూపర్ సింగర్ స్టార్ మా నిర్వహించినటువంటి సూపర్ సింగర్లో కూడా నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చానండి, టాప్ 6లో. అలాగే స్వరాభిషేకం అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక మంచి కార్యక్రమం మీకు తెలుసు ఈటీవీ ద్వారా, దానిలో నేను వన్ ఆఫ్ ద మ్యూజిక్ మెంటర్గా ఉంటున్నాను ఆర్టిస్టులందరికీ కూడా. సో దాంట్లో సో మెనీ ఎపిసోడ్స్లో నేను పాడడం జరిగింది. అలాగే సరిగమ పాండు లాంటి వాటికి మెంటర్గా కూడా వర్క్ చేస్తున్నాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని స్మరించుకుంటూ వారి జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి మీరు వచ్చారు కాబట్టి ఇంత దూరం హైదరాబాద్ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాట నరసింహ గారి నోట వినిపించే ప్రయత్నం చేస్తారా? ఇవాళ అంకితం నీకు అంకితం అనే కార్యక్రమమే కాబట్టి, సో అంకితం నీకే అంకితం నూరేళ్ళ ఈ జీవితం అంకితం నీకే అంకితం. ధన్యవాదాలండి. మీరు మరో కార్యక్రమంలో మళ్ళీ తిరుపతికి వచ్చి ఇక్కడి ప్రేక్షకుల ముందు మీ ప్రదర్శనని ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, తిరుపతి ఫిల్మ్ సొసైటీ వారు నిర్వహించేటటువంటి అనేక కార్యక్రమాల్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలని చెప్పి మీకు మా ఛానల్ తరపున శుభాభినందనలు. ధన్యవాదాలు. తిరుపతి ఫిల్మ్ సొసైటీ వారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి పాటల కార్యక్రమంలో భాగంగా పాల్గొనడానికి అనేక మంది గాయకులు, గాయనీమణులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. వారి యొక్క అభిప్రాయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అలాగే తిరుపతి కంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ కూడా అనేక మంది గాయకులు, గాయనీమణులు ఉన్నారు. ప్రత్యేకించి తిరుపతిలో మనందరికీ సుపరిచితులు ఉదయ్ భాస్కర్ గారు. వైపు వారు అన్నమాచార్య పాటలు పాడడంలోనూ, అనేక కచేరీల్లో వారు పాల్గొనడంలోనూ, అలాగే ఈవెంట్స్ కూడా వారు నిర్వహిస్తూ తిరుపతి ప్రజలందరికీ కూడా బాగా సుపరిచితులు. ఫేస్బుక్, యూట్యూబ్ ఇలాంటి వాళ్ళ కార్యక్రమాల్లో, సామాజిక మాధ్యమాల్లో కూడా వారు అనేక నిర్వహిస్తూ ఉంటారు. వారిని కూడా పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఉదయ్ భాస్కర్ గారు, నమస్తే సార్. మిమ్మల్ని ప్రత్యేకంగా తిరుపతి ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనేక పాటల ద్వారా మీ యొక్క ఫేస్ వాల్యూనే ఇక్కడ అందరికీ బాగా తెలుసు. తిరుపతి ఫిలిం సొసైటీ వారు నిర్వహించేటటువంటి కార్యక్రమంలో తిరుపతి వాసిగా మీరు కూడా ఇక్కడ పాల్గొనడం, మిగిలిన గాయకులు, గాయనీమణులతో పాటు మీరు వేదికను పంచుకోవడం పట్ల మీ అనుభూతిని తెలియజేయండి. చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే తిరుపతి ప్రజలు 25 సంవత్సరాలుగా మ్యారేజ్లలో, వినాయక చవితి, శ్రీరామనవమి ఇలాంటి ఫెస్టివల్స్లో పాడి ఆ పారితోషికాలతో మేము కుటుంబాన్ని పోషించుకున్న కళాకారులం మేము. మరి తిరుపతి ప్రజలకు రుణపడి ఉన్నాము. కాబట్టి ఫిల్మ్ సొసైటీ వారు నాకు అవకాశం ఇచ్చారు, బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు పాడే అవకాశం. వారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు తిరుపతిలో తరువుగా సంస్థలు ఇంకా పెద్ద ఎత్తున చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగు ప్రజలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన చేసిన సేవలు సినీ పరిశ్రమకు ఎంతో గొప్ప విషయము. కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గారి సంగీత విభావరి సంవత్సరానికి కనీసం ఒక 4-5 కార్యక్రమాలు జరుపుతూ ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించాలని నేను మనవి చేసుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన ఫిల్మ్ సొసైటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా రుణపడి ఉన్నాము. పాడాలని ఉంది. పాడుతా తీయగా కార్యక్రమాల్లో నన్ను నా పొరపాటు సరిదిద్దుతూ నన్ను ప్రోత్సహించారు. వారికి కూడా ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక రకాలుగా కళాకారులకు అవకాశాలు కల్పిస్తున్నారు. మీరు అన్నమాచార్య ప్రాజెక్టులో కూడా అనేక పాటలు పాడుతుంటారు. ఇది కాకుండా ప్రైవేట్గా కూడా ఇప్పుడు తిరుపతి ఫిలిం సొసైటీ వారు కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ నిరంతరం జరిగితే బాగుంటుందనేటటువంటి అభిప్రాయం కూడా మీరు వ్యక్తం చేశారు. వారి యొక్క ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇప్పుడు ఉండేటటువంటి గాయకులకి, గాయనీమణులకి అని చెప్పి. ఎక్కువగా చదువు వైపే దృష్టి మళ్లించి ఈ పాటల వైపు ఎక్కువగా దృష్టి సారించలేకపోతున్నారు ఇప్పుడు ఉండేటటువంటి విద్యార్థులు.
అందులో మనకి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర సంగీతం మరియు నృత్య కళాశాల ఉంది. నేర్చుకోవాలనుకుంటున్నటువంటి వాళ్లకు వయసుతో సంబంధం లేకుండా కూడా ఈవినింగ్ కోర్సులు కూడా పెట్టి వాళ్ళు నేర్పిస్తున్నారు. అయినప్పటికీ ఉండేటటువంటి ప్రోత్సాహం ఇంకా ఎక్కువగా ఉంటే బాగుంటుందనేటటువంటి అభిప్రాయం ఉంది పాటల వైపు విద్యార్థులని. ఎందుకంటే నేటి బాలలే రేపటి ఉత్తమ పౌరులు, గాయకులు, గాయనిలు, మనులు అనుకున్నా కూడా వారిని పాటల వైపు, సంగీతం వైపు ఆకర్షింపజేసే విధంగా ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది? ఇక్కడ లోకల్ వ్యక్తిగా మీరేమన్నారు? సార్ మంచి ప్రశ్న వేశారు సార్. ఎందుకంటే సంగీత టీచర్స్ కానీ ఉద్యోగాలు ఇప్పుడు లేవు. ఆ, ప్రతి స్కూల్లో సంగీతం టీచర్ అనేది కానీ గవర్నమెంట్ చేయగలిగితే తప్పకుండా ప్రతి ఇంట్లో సంగీతం నేర్చుకొని ఆ సబ్జెక్టు కూడా ఏ విధంగా అయితే మ్యాథ్స్, ఇంగ్లీషు, సైన్స్ ఎలా ఉందో సంగీతం అనేది కూడా ఇంతకుముందు ఉండేది. అలాగే టీటీడీ మ్యూజిక్ కాలేజీలో ఉంది, కానీ గవర్నమెంట్ కాలేజీలో కూడా అది ఏర్పాటు చేస్తే తప్పకుండా పిల్లల్లో ఆ సంగీత యొక్క ప్రాధాన్యత, సంగీత కళాకారులు కూడా మన ఆంధ్రప్రదేశ్లో రెడీ అయ్యేదానికి చక్కని మార్గం. అదే కాకుండా పాటల పోటీలు జరిపించడము, బాలసుబ్రహ్మణ్యం గారి, ఘంటసాల గారి ఇలాంటి పిల్లల్లో కొంచెం ప్రోత్సాహంగా బహుమతులు అవి ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా పాటల కార్యక్రమంలో మీరు కూడా పాటలు పాడుతున్నారు కాబట్టి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాట ఉదయ భాస్కర్ నోట వినే అవకాశం కల్పిస్తారా? తప్పకుండా సార్. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలు, పల్లవించవా నా గొంతులు, పల్లవి కావా నా పాటలు. ఇలాంటి ఎన్నో అద్భుతమైన బాలుగారి పాటలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. చూసారుగా ఇవాళ మొత్తం మీద తిరుపతి ఫిలిం సొసైటీ వారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో నిర్వహిస్తున్న అంకితం నీకే అంకితం కార్యక్రమంలో భాగంగా అనేక మంది గాయకులు, గాయనీమణులు ఇవాళ తిరుపతి పుణ్యక్షేత్రానికి వచ్చేసి మహతీ కళాక్షేత్రంలో జూన్ 14, 15 2 రోజుల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని తిరుపతి ప్రేక్షకులను అలరిస్తున్నారు. పాల్గొన్నటువంటి గాయకులు, గాయనీమణుల మనోగతాన్ని కూడా ఇవాళ తెలుసుకున్నాం. ఇటువంటి అనేక కార్యక్రమాలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ అనేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలను కూడా అందిస్తూ ఉంటుంది తిరుపతి సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్. ఈ కార్యక్రమాలని ఓవైపు ఛానల్లో ప్రసారం కావడంతో పాటు మరోవైపు యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ లాంటి సామాజిక మాధ్యమాల్లో కూడా ఎప్పటికప్పుడు నిరంతరంగా సమాంతరంగా ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలన్నీ వీక్షించవచ్చు. ఇది ఇవాల్టి 60 ఫోకస్. రేపు మరో అంశంపై మళ్ళీ కలుద్దాం.